హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేల్ను అమలు చేయాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. 2022లో సవరించిన పే స్కేల్ను పరిగణలోకి తీసుకుని కేజీబీవీలోని ఒప్పంద ఉద్యోగులకు పారితోషికం, వేతన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత ప్రభుత్వాలు ఒప్పంద ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం ఇచ్చేందుకు జీవోలు జారీ చేయాలని గుర్తు చేసింది. మరోవైపు కేజీబీవీలోని బోధనా సిబ్బంది బదిలీలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం తప్పుపట్టింది. కేజీబీవీలో 2022-23 సంవత్సరానికి సంబంధించిన బదిలీలను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. బదిలీల విషయంలో పాఠశాల విద్యాశాఖ 2022 జూన్ 29న జారీ చేసిన జీవో 103ను సమర్థించింది. ఈ జీవో చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ఉద్యోగులను బదిలీ చేయడం తప్పు కాదని పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పాక్షికంగా సవరించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ విఆర్కే కృష్ణసాగర్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చింది. కనీస వేతనం అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, తమ బదిలీలను నిర్వహించాలని కోరుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న రెసిడెన్షియల్ ఒప్పంద ఉపాధ్యాయులు పలువురు 2022లో హైకోర్టులో వాద్యాలు వేశారు. రెగ్యులర్ టీచర్లకు తమ మధ్య వేతనంలో భారీ వ్యత్యాసం ఉందన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ 2022 సెప్టెంబర్ 27న తీర్పు ఇస్తూ పిటిషనర్లకు కనీస వేతనం చెల్లించాలని, వాద్యాలు దాఖలు చేయడానికి ముందు వారు ఎక్కడ పనిచేస్తున్నారని అక్కడే కొనసాగించాలని స్పష్టం చేశారు. బదిలీ ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేదు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఇరుపక్షాల ధర్మాసనం ముందు వేరువేరుగా అప్పీలు చేశాయి. బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఒప్పంద ఉపాధ్యాయులు అప్పీల్ చేశారు. కనీస వేతనం చెల్లించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీల్ చేసింది. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం కనీస వేతనం పొందేందుకు ఒప్పంద ఉద్యోగులు అర్హులని, కేజీబీవీల్లో బదిలీల నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవో 103 సరైనదేనని తీర్పునిచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.